హలో ఎవ్రీవన్. ఈసారి సంక్రాంతి ఫెస్టివల్ వ్లాగ్ అయితే చాలా చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడం. షార్ట్ వీడియో అప్పుడే పోస్ట్ చేశాను, బట్ లాంగ్ వీడియో కొంచెం లేట్ అయింది. సో మార్నింగ్ మేమైతే ఫ్రెష్ అయిపోయాము. సంక్రాంతికి ఇక్కడే ఉన్నాం బెంగళూరులోని. సో అక్కడికి వెళ్ళడం అవ్వలేదు. అండ్ ఇక్కడే ఉన్నాం కాబట్టి చిన్న సెలబ్రేషన్ లాగా అలా మనము ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి మంచి డ్రెస్ వేసుకుంటే ఆ వైబ్ వచ్చేస్తుంది. సో పిల్లలకి రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయాము. అండ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మీన్ వైల్ వర్క్ చేస్తూ. సంక్రాంతికి ఎప్పుడూ వైజాగ్ ఆర్ హైదరాబాద్ అలా వెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి ఇంకా కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదనమాట, కొన్ని రీజన్స్ వల్ల. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ నేను ఈరోజు బూరెలు ట్రై చేద్దాం అనుకున్నా. ఎప్పుడు బూరెలు చేసినా ఫ్లాపే అవుతాయి. కానీ ఈసారి మళ్ళీ సింపుల్గా ప్రసాదం బూరెలు అయితే తొందరగా అయిపోతాయి అండ్ సింపుల్గా అవుతాయని అవి ట్రై చేస్తున్నాను. అండ్ అప్పటికప్పుడు రెసిపీ కూడా చూశాను. ఈజీయే, కానీ ఎప్పుడూ చేస్తే అది రెగ్యులర్గా అలవాటు ఉంటుంది. బట్ ఎప్పుడో ఒకసారి చేస్తే అది చేసిన రెసిపీ అయినా మర్చిపోతాము. అండ్ పక్కనే పరమాన్నం పెట్టామన్నమాట. ఫస్ట్ పరమాన్నం పెట్టేసి దేవుడికి పూజ చేసేస్తే అండ్ బూరెలు అయిన తర్వాత ఇవి అవ్వడానికి లేట్ అవుతాయి. సో ఫస్ట్ ఏదో ఒకటి నైవేద్యం ప్రసాదం ప్రిపేర్ చేస్తే అది నైవేద్యంగా పెట్టేస్తే దాని తర్వాత అది లేట్ అయినా కొంచెం పర్వాలేదు అని చెప్పి ఫస్ట్ పరమాన్నం చేసేసాను. అండ్ పరమాన్నం అయితే కొంచెం ఎక్కువే చేశాను, పిల్లలు కూడా తింటారు అండ్ మనకు కూడా ఇష్టమే కాబట్టి ఎక్కువ పాలేసి నీట్గా చేసాను అనమాట. అండ్ దేవుడికి పెట్టేసిన తర్వాత ఇదే సర్వ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తున్నాము. మా ఇంట్లో కంపల్సరీ బ్రేక్ఫాస్టే ఉండాలి అనేది ఏమీ లేదు. సో కావాలి అంటే ఫ్రీ టైంలో చేసుకుంటాము. బట్ ఇలా పూజల టైంలోని ఏది ఉంటే అదనమాట. సో ఫస్ట్ పరమాన్నం అయితే దేవుడి దగ్గర పెట్టేసి ఇలా బట్టలు పెట్టి ఫోటో పెట్టి ఇలా దండం పెట్టేసుకున్నాము. తర్వాత పిల్లలకి పెట్టేశాను లేట్ అయిపోతుందని చెప్పి. సో వాళ్ళైతే పరమాన్నం ఇష్టంగానే తింటారు. అండ్ రీతు అని పక్కన నేబర్స్ అనమాట. రిషితో ఎప్పుడు ఆడుకుంటుంది. సో ఇంకా వాళ్ళ ముగ్గురికి పెట్టేసి మేము కూడా శ్రీకాంత్ నేను కూడా తినేస్తున్నాము. పూజలప్పుడు ప్రసాదంగా ఏది ఉన్నా లేకపోయినా పరమాన్నం అయితే ఉండాలి కదా. అండ్ అది ఇంకొంచెం టేస్ట్గా చేసుకుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పిల్లలకి బాగా ఇష్టము. సో వాళ్ళైతే ఇష్టంగా తింటారు బెల్లం వేసి చేస్తే. అండ్ మీన్వైల్ నేను ఇక్కడ ఒక 2 రోజుల ముందు కాల్చుకున్నాను అనమాట. ఏదో ఒకటి మార్క్ ఉండాలి కదా. సో రిలాక్స్ అయిపోయి ఫస్ట్ కొంచెం పొట్లో పడిన తర్వాత మిగతా బూరెల సంగతి చూడొచ్చు అనేసి ఇద్దరం కొంచెం కొంచెం తినేసాము. అండ్ బూరెలు అయితే ఇలా ఉండలు చేసి ఫస్ట్ ప్రసాదం చేసి ఇలా రౌండ్ రౌండ్ బాల్స్ వరకు పర్ఫెక్ట్గా వచ్చింది. దాని తర్వాత కింద వేస్తే లైక్ అడుగు అంటుకుపోతుందనమాట. అదేమో నాకు అస్సలు తీయడానికి రావట్లేదు. ఒకదానికొకటి టచ్ అయిపోయి మొత్తం ఎందుకురా బాబు స్టార్ట్ చేశాను అని అనిపించింది. ఇంకా ఆ టైంలో తినొచ్చి హెల్ప్ చేశారనమాట. సో మెల్లిగా పేషెన్స్ ఎక్కువ నాకన్నా. సో మెల్లిగా అవి కొంచెం ఒక 2 వాయిల వరకు తను కొంచెం అలా చేశారు. దాని తర్వాత బాగానే వచ్చాయి. దాని తర్వాత ఏమైంది అంటే కన్సిస్టెన్సీ బాగాలేదా ఏమైంది అనేది అర్థం అవ్వలేదు. మళ్ళీ కొంచెం బ్యాటర్ పైన లేయర్ ఉంటుంది కదా, దానికి కొంచెం గోధుమ పిండి మిక్స్ చేసి అదేమో చపాతీ పిండిలో అయిపోయింది. మళ్ళీ వాటర్ వేసి ఏదేదో అయింది. కానీ బ్యాటర్ అయితే కన్సిస్టెన్సీ బాగా రాలేదని మళ్ళీ అంతా గ్రైండ్ చేసాము. అప్పుడు సాఫ్ట్ బ్యాటర్ వచ్చింది. ఇవన్నీ స్టార్టింగ్ వంటలు నేర్చుకుంటారు కదా, ఆ టైంలో ఇలాంటివన్నీ చేయాలి. కానీ ఇన్ని ఇయర్స్ అయినా సరే నాకు బూరెలు చేయడం రాలేదనేది కొంచెం రిగ్రెట్ అనమాట ఫీలింగ్. బట్ దట్స్ ఓకే. డైలీ కుకింగ్ అయితే బాగానే చేస్తాను, కానీ ఇలాంటి పిండి వంటలు అంటే మన వల్ల అసలు కాదు. సో మొత్తానికి బ్యాటర్ అయితే ఈ ఐడియా ఇచ్చింది తనే అనమాట. సో మిక్సీలో వేసేస్తే సాఫ్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు బ్యాటర్ రెడీ అయిపోతుంది. అంటే ఇంకా వెంటనే మళ్ళీ ట్రై చేస్తే బాగానే వచ్చింది. ఫైనల్లీ సక్సెస్ఫుల్. ఓకే, నాట్ బ్యాడ్. కొంచెం టైం టేకింగ్ అయింది కానీ ఓకే, పర్వాలేదు. అండ్ బూరెలు అయితే ఈ చిట్కా ఉంది చూసారా, ఈ స్పూన్తోని వుడెన్ స్పాచులా దాన్ని ఏమంటారు, దాంతోనే వేయడం మా అత్తయ్య చూపించారనమాట స్టార్టింగ్లోని. సో అదే యూజ్ చేస్తున్నాను. ఆ ట్రిక్ బాగా వచ్చింది ఫైనల్లీ. ఇంకా దేవుడి దగ్గరికి మాత్రం ఫస్ట్ తీసేసి పెట్టి దెన్ టేస్ట్ చూస్తే ఎక్సలెంట్గా వచ్చాయి. ఇంత కష్టపడినా సరే బాగానే వచ్చాయి అనిపించింది. అండ్ దాని తర్వాత పులిహోర అంతా చేసేసాను అనమాట. పులిహోర, పరమాన్నం, బూరెలు ఈరోజు స్పెషల్. అండ్ పండుగ అంటే ఇది ఒకటి ఉండాలి కదా. నాకు ఈ ఉర్లి అంటే చాలా ఇష్టం. ఏదైనా ఇంట్లో ఇలా ఫ్లవర్స్ డెకరేషన్ ఉర్లి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ లక్కీగా జాను కూడా ఏం డిస్టర్బ్ చేయదు పెట్టిన తర్వాత. ఇంకా అది కూడా పెట్టేసి దాని తర్వాత మేము కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. అండ్ ఫైనల్లీ కొన్ని బూరెలు అయితే ట్రై చేశాను. నాకు ఈసారి సంక్రాంతి పండగ అక్కడికి వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. ఆఫ్టర్నూన్ ఇంకా అందరం అలా కొంతసేపు పడుకొని ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట.
మరి ఫెస్టివల్ అంటే ఒక మెమొరబుల్‌గా కొన్ని పిక్స్ అయితే ఉండాలి కాబట్టి ఫోటో సెషన్ కూడా అప్పుడే తీసుకుంటున్నాము. మీన్‌వైల్ తినొచ్చింది పక్కన నైబర్. ఇందాక రీతు అన్నాను కదా! వాళ్ళ సిస్టర్ అనమాట. సో, తనొచ్చి ఇంక మాకు ఫోటోస్ తీసింది. హ్యాపీగా అంటే బాగా అనిపించిందనమాట. ఫ్యామిలీ పిక్స్ అన్నీ బా వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఎవరైనా కొత్తగా చూస్తే నా ఇన్‌స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండి. మహా_వ్లాగ్స్. సో, కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. చెక్ చేయండి. ఎవ్రీడే ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే పిల్లలకి కూడా ఫోటోషూట్ చేశాను. అండ్ వీళ్ళకైతే నెక్ సెట్స్ ఉన్నాయి చూసారా? అవి వీళ్ళ కోసమే అలా తీసుకున్నాను. జాను వేసుకుంది. బట్ రిషికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. జానుకైతే అన్నీ కావాలి. అంతా రెడీ చేయమంటదనమాట. సో, కొంతసేపు ఫోటో సెషన్ అయిన తర్వాత ఇంక టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ ఏంటి అంటే మేముండే దగ్గర అక్కడ అందరూ కలిపి టెంపుల్‌లోని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఈవినింగ్ అలా అందరూ గెట్ టుగెదర్ లాగా ఉంటారు. సో, అక్కడే ప్రసాదం అంతా ఉంటుంది. సో, వెళ్ళిన తర్వాత అందరం ఒక దగ్గరే మీట్ అయ్యి కూర్చొని కొంతసేపు అలా టైమ్ స్పెండ్ చేసేసాం టెంపుల్‌లోనే. సో, ఈసారి సంక్రాంతి 2026 ఇలా అయింది. మేముండే ప్లేస్‌లో ఇంక ఇది మెమరబుల్‌గా ఉండిపోతుంది కదా! ఎప్పుడు వ్లాగ్స్ పెట్టినా సరే నేను కొన్ని హ్యాపీ మొమెంట్స్ ఇలాంటివి మళ్ళీ బ్యాక్ చూసుకునేటప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి కదా! మేమైతే డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతూనే ఉంటాము. అండ్ డిఫరెంట్ ప్లేసెస్‌లోని అక్కడక్కడ మాకు కనెక్ట్ అయిన వాళ్ళతోని నేను ఇలా వ్లాగ్స్ చేయడం నాకు బా అనిపిస్తది. సో, ఫైనల్లీ మీకెలా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. అండ్ వైజాగ్‌లో మా వదిన వాళ్ళు గూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఆ క్లిప్పింగ్స్ అయితే పెడతాను. సో, నా దగ్గరున్నాయి. విత్ దేర్ పర్మిషన్ నేను ఇవి పెడుతున్నాను అనమాట. సో, అందరూ ఒక దగ్గరే ఉండి సెలబ్రేట్ చేసుకున్నారు. అవన్నీ చూస్తే మనకు కూడా అక్కడికెళ్ళాలనిపిస్తది కదా! ఆబ్వియస్లీ. సో, వి మిస్డ్ ఇట్. మిగతావి పిక్స్ అయితే యాడ్ చేసేస్తాను విత్ మ్యూజిక్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. సో, బాయ్ బాయ్. టేక్ కేర్.